కాని మాటలు మాట్లాడి కయ్యాలు మోపు చేసుకునుట్లా కాంట్రవర్సీలకు కాటన్ పడదలు లేపుట్లా కమలం పార్టీ లీడర్లు నేనంటే నేను పోటీ పడతట్టే ఉంటారు. ఆ లిస్టులో లేటెస్ట్గా పేరెక్కించుకున్నాడు కర్ణాటక ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి. సార్ ఏమంటుండో మీరేనురి. ಸಂಬಂಧ ಇಲ್ಲ ಅಂದರೂ ಕೂಡ ಬಸವನಗೌಡ ಪಾಟೀಲ್ ಯತ್ನಾಳ್ ಭಾಳ ಒಂದು ದೊಡ್ಡ ಮಾತು ನಿನ್ನೆ ಹೇಳಿದ್ದಾರೆ. ಸ್ಕೂಲಲ್ಲಿ ಅಟೆಂಡೆನ್ಸ್ ಹಾಕೋ ಟೈಮಲ್ಲಿ ಕೂಡ ಮಕ್ಕಳು ಇವತ್ತು ಹೆಸರನ್ನು ಕರೆದರೆ SR ಅಂತೇಳಿ ಇಂಗ್ಲೀಷಲ್ಲಿ ಹೇಳೋದಕ್ಕಿಂತನೂ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಹೇಳಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. అది స్కూళ్ళల్లో కాలేజీలల్లో అటెండెన్స్ తీసుకుంటుండగా పేర్లు రాగానే ఎస్ మేడం అనో ఎస్ సార్ అనో అనొద్దట, జై శ్రీరామన్ అన్నట. కాషాయం పార్టీ కండువ కప్పుకున్నందుకు బరాబర్ న్యాయం చేయాలని బాగానే గట్టిగానే డిసైడ్ అయినట్టున్నాడు గాలి సారు. ఇప్పుడు ఓపెన్ గా కొన్ని మాట్లాడుకుందాం సార్. బల్లె పిల్లలకు సేమ్ కలరు సేమ్ టైలతోని యూనిఫామ్ కుట్టించేది ఎందుకు? కులము మతము ఎక్కువ తక్కువ ఉన్నోళ్ళు లేనోళ్ళు అన్న తేడాలు లేకుండా అందరు సమానమే అని చూపించేందుకే కదా. మరి చదువు నేర్చుకునే బల్లె కూడా ఇట్లా జై శ్రీరామనాలని రుద్దులు ఎందుకు? మీ పార్టీ పెబ్బ మోడీసారే మూడోసారి పీఎం చేస్తున్నా కానీ ఏనాడు ఇసొంటి ఆలోచన చేయలే. మీ పూ పార్టీ సర్కార్ నడుపుతున్న యూపీ సీఎం యోగి సార్ కూడా ఇసొంటి కామెంట్లు చేయలే. మరి వాళ్ళకేలేంది మీకెందుకు సార్ ఇసొంటి కొత్త కొత్త ఐడియాలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి అసలు అని అనుకుంటే గట్టిగానే అరుచుకుంటారు సార్. గాలి మాటలు అదే గాలి సార్ మాటలైన జనాలు ఏ దేవుని పేరు తలుచుకోవాలి, ఏ మతం పాటించాలి, అసలు దేవుడు ఉన్నాడా లేడా అనేది పిల్లలు పెద్దగైనాక వాళ్ళ తెలివితోటి వాళ్ళు పాటించుకుంటారు. అడమిట్లా మీరెందుకు ఏం తెలియని చిన్నప్పటి సందే మతం మొలకలు నాటుతారు అలా మైండ్లా అని అనుకుంటే ఇంకొందరు ఇచ్చి పడేస్తున్నారు. కానీ ఇన్ని దినాలు రాజకీయాల్లో పార్టీలల్లో ఓట్ల కాడనే దేవుని పేరు చెప్పి ఆగం చేస్తున్నానంటే రాను రాను పసిపిల్లల బల్లల్లా అలా చదువులల్లో కూడా మతం దేవుడు అనుకుంటా గుంజబట్టిరా అని అనుకుంటా గరమైతురు. మతం పేరుతో పాలిటిక్స్ చేసాడు మొత్తానికే నచ్చని పబ్లిక్.